తీసుకోండి రివిజన్ పేపర్స్ సెకండ్ అమ్మాయిలు అబ్బాయిలు మీకు మళ్ళీ తొందరనే ఎగ్జామ్ ఉంటుంది రివిజన్ పేపర్ తీసుకొని మీరు చదువుకోండి ఇంట్లో నేను ఇప్పటికి మీకు రివిజన్ అంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన హోంవర్క్ ఇచ్చేసిన స్లిప్ టెస్ట్ అయిపోయింది మళ్ళీ కూడా నేను రిపీట్ చేస్తున్నాను ఇలా ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ చెప్పుకున్నాము చూడండి మరి డేట్ ఎంత 27 2 21 27 2 21 డేట్ 27/2/21 డే సాటర్డే అంటే శనివారము అర్థమైంది కదా మనకి ఇవాళ ఏంటి నిన్న ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ ఆ నుండి బండిరా వరకు అక్షరాలు అయిపోయినాయి మిస్సింగ్ లెటర్స్ అయిపోయినాయి ఇవాళ ఏముంది థర్డ్ బిట్ మళ్ళీ మీకు అర్థం కావాలని నేను మళ్ళీ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా థర్డ్ బిట్ ఇవాళ ఏంటిది థర్డ్ బిట్ ఏమున్నవి గుణింతాలు ఏమున్నవి గుణింతాలు తెలుసు కదమ్మా మీకు గుణింతం గుర్తు తెలుసు కదా తలకట్టు దీర్ఘం గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రుత్వన దీర్ఘం ఏత్వన దీర్ఘం ఐత్వం ఓత్వన దీర్ఘం ఔత్వం సున్నా విసర్గం ఇవే గుణింత గుర్తులు ఇప్పుడు మనం ఏంటి కా గుణింతం మీకు ఏ గుణింతం ఉంది కా గుణింతం కా దీర్ఘం ఇస్తే కా గుణిస్తే కి తప్పుడు దీర్ఘం ఇస్తే కి కా కొమ్మిస్తే కు కా కొమ్ము దీర్ఘం ఇస్తే కు కా గుణూత్తం ఇస్తే క్రు కా గుణూత్వన దీర్ఘం ఇస్తే క్రు అర్థమైందా కా కేత్వం ఇస్తే కే కా కేతన దీర్ఘం ఇస్తే కే కా కైత్వం ఇస్తే కై కా కోత్వం ఇస్తే కో కా కోత్వన దీర్ఘం ఇస్తే కో కా కౌత్వం ఇస్తే కౌ కా సున్నా పెడితే కా రెండు సున్నాలు పెడితే కహ అర్థమైంది కదమ్మా కా ప్రతి ఒక్క లైన్లో 8 రాయండి అట్లా లైన్ లీవ్ చేసి రాయండి మనం క్లాస్లో ఇంతకుముందు అట్లా రాసుకున్నది నీట్గా ఉంటుంది నేను మళ్ళీ ఒకసారి మీకు చదివినిపిస్తా వినండి కా దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి కా దీర్ఘం ఇస్తే కి కా కొమ్మిస్తే కు కా దీర్ఘం ఇస్తే కు కా గుణూత్తం ఇస్తే క్రు కా గుణూత్వన దీర్ఘం ఇస్తే క్రు కా కేత్వం ఇస్తే కే కా కేతన దీర్ఘం ఇస్తే కే కా కైత్వం ఇస్తే కై కా కోత్వం ఇస్తే కో కా కోత్వన దీర్ఘం ఇస్తే కో కా కౌత్వం ఇస్తే కౌ కా సున్నా పెడితే కా రెండు సున్నాలు పెడితే కహ అర్థమైందా మళ్ళీ నేను ఒకసారి చెప్తాను మళ్ళీ మీరు నాతో పాటు ఒకసారి అనండి మీరు ఎప్పుడు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంటుంది కా దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి కా దీర్ఘం ఇస్తే కి కా కొమ్మిస్తే కు కా దీర్ఘం ఇస్తే కు కా గుణూత్తం ఇస్తే క్రు కా గుణూత్వన దీర్ఘం ఇస్తే క్రు కా కేత్వం ఇస్తే కే కా కేతన దీర్ఘం ఇస్తే కే కా కైత్వం ఇస్తే కై కా కోత్వం ఇస్తే కో కా కోత్వన దీర్ఘం ఇస్తే కో కా కౌత్వం ఇస్తే కౌ కా సున్నా పెడితే కం కా రెండు సున్నాలు పెడితే కహ అర్థమైందా ఇంకొక గుణింతం ఉంది ఏముంది గా గుణింతం ఏముంది గా గుణింతం గా దీర్ఘం ఇస్తే గా గుడిస్తే గి గా దీర్ఘం ఇస్తే గి గా కొమ్మిస్తే గు గా దీర్ఘం ఇస్తే గు గా గుణూత్వం ఇస్తే గ్రు గా గుణూత్వన దీర్ఘం ఇస్తే గ్రు గా కేత్వం ఇస్తే గే గా కేత్వన దీర్ఘం ఇస్తే గే
कई तुम इस्ते गई को तुम इस्ते गो को तना तुम इस्ते गो तुम इस्ते गौ सुना बैठे गम फ्रेंड्स सुना बैठे गह दीर्घम इस्ते गुड़िस्ते गी दीर्घम इस्ते गी पुंस्ते गु दीर्घम इस्ते गु रूपम इस्ते ग्रु रूपनादिगम इस्ते ग्रु गेतम इस्ते गे गेतनादिगम इस्ते गे गैतम इस्ते गै कोतम इस्ते गो कोतनादिगम इस्ते गो कौतम इस्ते गौ सुना बैठे गम सुना बैठे गह मल्ली ఒకసారి చెప్తా అనండి दीर्घम इस्ते गुड़िस्ते गी दीर्घम इस्ते गी पुम इस्ते गु पुम दीर्घम इस्ते गु रूपम इस्ते गु रूपनादिगम इस्ते ग्रु गेतम इस्ते गे गेतनादिगम इस्ते गे गैतम इस्ते गै गोतम इस्ते गो कोतनादिगम इस्ते गो कौतम इस्ते गौ सुना बैठे गम फ्रेंड्स सुना बैठे गह అర్థమైంది కదా మళ్ళీ మీకు అర్థమైతే మళ్ళీ ఒకసారి రెండు గుణింతాలు చెప్తాను నాతో పాటు మీరు అనండి కా దీర్ఘం ఇస్తే గా గుడిస్తే గి दीर्घम इस्ते गी पुम इस्ते गु पुम दीर्घम इस्ते गु रूपम इस्ते ग्रु रूपनादिगम इस्ते ग्रु गेतम इस्ते गे गेतनादिगम इस्ते गे गैतम इस्ते गै कोतम इस्ते गो कोतनादिगम इस्ते गो कौतम इस्ते गौ सुना बैठे फ्रेंड्स सुना बैठे कह दीर्घम इस्ते गुड़िस्ते गी दीर्घम इस्ते गी पुम इस्ते गु पुम दीर्घम इस्ते गु रूपम इस्ते ग्रु रूपनादिगम इस्ते ग्रु गेतम इस्ते गे गेतनादिगम इस्ते गे गैतम इस्ते गै कोतम इस्ते गो कोतनादिगम इस्ते गो कौतम इस्ते गौ सुना बैठे फ्रेंड्स सुना बैठे गह ఎందుకు నేను ఇంత మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నట్టే బేసిక్ బాగుంటే మీకు ఈజీగా తెలుగు రాయడం చదవడం వస్తుంది అందుకే చెప్తున్నాను అక్షరాలు ఆటు బండిరా గుణింత గుర్తులు గుణింతాలు ఇవన్నీ చాలా బాగా నేర్చుకుంటే మీకు తర్వాత తెలుగు రాయడము చదవడము ఈజీ అర్థమైంది కదా మళ్ళీ ఏంటి ఫోర్త్ బిట్ అక్షరానికి తరువాత వచ్చే అక్షరం రాయండి ఏంటి అక్షరానికి తరువాత వచ్చే అక్షరం రాయండి అంటే ఏముంది ఇక్కడ కొన్ని అక్షరాలు ఇస్తారు దాని తర్వాత ఏ అక్షరం వస్తుందో అది రాయాలి మీరు అర్థమైందా ఫస్ట్ ఖ ప బ ల స నేను కొన్ని అక్షరాలు ఇక్కడ డాష్ ఇచ్చేసిన ఖ తర్వాత ఏమొస్తుంది చదువుకోవాలి సరే ఖ ఖ ఖ ఖ అయినాక ఏమొస్తుంది గ గ అర్థమైంది కదా ప తర్వాత ఏమొస్తుంది ప ఫ ప ఫ
బా తర్వాత బ భ లా మా యా రా లా లా తర్వాత ఏమొస్తుంది మా యా రా లా బా అర్థమైందా షే ష స స తర్వాత ఏమొస్తుంది హ అర్థమైంది కదా ఇట్లా దీని తర్వాత వచ్చే అక్షరం మీరు రాయాలి మీకు అక్షరాలు వస్తే రాయడానికి మీకు ఈజీగా ఉంటుంది ఖ ఘ ప ఫ బ భ ల వ ష హ అర్థమైందా నాతో పాటు మళ్ళీ అనండి మీరు ఖ ఖ తర్వాత ఏమొచ్చింది ఘ ప తర్వాత ఫ బ తర్వాత భ లా తర్వాత వ ష తర్వాత హ అర్థమైందా ఎందుకంటే మీకు ఈ అక్షరాలు ఎంత మంచి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అక్షరాలు వస్తే మీకు తెలుగు రాయడం ఈజీ అమ్మా ఖ ఖ తర్వాత ఏంటిది గ ఆ తర్వాత ఫ బ తర్వాత భ లా తర్వాత వ సా తర్వాత హ అర్థమైంది కదా తర్వాత మనకి ఇంకొక బిట్ ఉన్నది రివిజన్ పేపర్ తీసుకుపోయిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయి టీచర్ ఎన్ని బిట్లు చెప్తున్నది అని ఇప్పుడు ఏంటి ఫిఫ్త్ బిట్ అక్షరానికి ముందు వచ్చే అక్షరం రాయండి అక్షరానికి ముందు వచ్చే అక్షరం రాయండి ఇది కూడా నేను కొన్ని అక్షరాలు ఇస్తా దాని ముందు ఏ అక్షరం వస్తుందో మీరు చదివి రాయాలి ఫస్ట్ ఇక్కడ డ్యాష్ ఉంటుంది ముందు అన్నది కదా ముందు అన్నప్పుడు ముందుకు డ్యాష్ ఉంటుంది తర్వాత ఏముంది అక్షరం ఉంది లా ఇన్యా భ ఊ ఆహా లావు ఉంది లావుకు ముందు ఏం రావాలి కొంచెం మీరు కన్ఫ్యూజ్ కావచ్చు కాకపోతే కన్ఫ్యూజ్ కావద్దు మా యా రా లా కొంచెం ముందు అక్షరాలు చదువుకుంటే మనకు రాయడానికి ఈజీ ఉంటుంది మా యా రా లా భయపడవద్దు దీని ముందు ఏముంది అని కన్ఫ్యూజ్ కావద్దు మా యా రా లా అర్థమైంది కదా ఆ లైన్ చదువుకుంటే మీకు ఈజీగా వస్తుంది కఖ గఘ ఇన్య అంటే ఘ ఏంటి దీని ముందు ఘ అర్థమైంది కదా ఇదేం లేదు భా మీకు తెలుసు భా కన్నా ముందు ఏమొస్తుంది బా అర్థమైంది కదా అ ఇ ఉ రు ఎ ఐ ఓ ఔ అం ఆహా ఇట్లా ఈజీగా చదువుకొని రాయాలి వస్తుంది ముందు అక్షరాలు చదువుకొని రాస్తే మీకు ఈజీగా వస్తుంది మా యా రా లా కఖ గఘ ఇన్య ఘ ఇన్య పప్ప బబ్బ ఇ ఉ ఏ ఐ ఓ ఔ అం ఆహా చదువుకొని రాయండి మళ్ళీ నేను ఒక చదువుతా వినండి రా లా ఘ ఇన్య బ భ ఉ అం ఆహా రా లా ఘ ఇన్య బ భ ఉ అం ఆహా మళ్ళీ ఒకసారి నాతో పాటు అనండి రా లా ఖ ఇన్య బ భ ఉ అం హ అర్థమైంది కదా అయిపోయింది ఇవరికి ఏంటి
2 టైమ్స్ కూడా మీ రివిజన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే మీరు చిన్న పిల్లలు ఈజీగా అర్థమవుతుందని చేసిన.